హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాఘమాసం యొక్క విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందామండి. మాఘపు ఆదివారాలు ఈ మాఘమాసంలో ఎలా చేయాలో తెలుసుకుందామండి. అంతేకాకుండా ముఖ్యంగా మనం మాఘమాసంలో ఆరాధించాల్సిన దైవం ఎవరు, పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకోవాలంటే సకల శుభాల మాసం ఈ మాఘమాసం. మగం అంటేనే యజ్ఞం అని అర్థం. అందుకే ఈ మాసంలో పండుగలు, శుభకార్యాల సందడి ఎక్కువగా ఉంటుంది. మాఘస్నానం మహాపుణ్యకరం. పచ్చని పందిళ్ళు, పూల తోరణాలు, భాజా భజింత్రీలే కాదు, చన్నీళ్ల స్నానాలు, శివరాత్రి జాగారాలు, ప్రత్యక్ష భగవానుడి పూజలు అన్నీ ఉంటాయి ఈ మాఘమాసంలో. ఇక మాఘమాసంలో ఆరాధించాల్సిన దైవం ఎవరు అంటే శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి. సూర్యనారాయణమూర్తి స్వామి ఆరోగ్య ప్రదాత అని అందరికీ తెలిసినదే. అయితే శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి అనుగ్రహం కొరకు మాఘపు ఆదివారాలు ఎలా చేయాలి అసలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే ఆదివారాల రోజున తరిగిన పదార్థాలు తినకుండా చక్కగా ఆ రోజంతా ఉపవాసం చేసి శాస్త్రోత్తరంగా పాలు పొంగించి వండిన బెల్లం పరమాణాన్ని మాత్రమే తీసుకుని ఉపవాసం చేయాలి. అంతేకాకుండా ఈ మాఘమాసంలో వచ్చే అత్యంత విశిష్టవంతమైన రోజు రథసప్తమి. ఆ రోజున మహిళలు నోములు పడుతూ ఉంటారు. ఎవరైనా నోములు పట్టాలనుకుంటే ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున అక్షింతలు వేసుకోవచ్చు. ఆ రోజు నోము పట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మాఘమాసం గురించి చెప్పుకుంటూ ఉంటే మాఘమాసంలో సకల శుభాలు జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశాలు, వివాహాలు తదితర పుణ్య కార్యక్రమాలు అన్నీ కూడా ఈ మాఘమాసంలో జరుపుతూ ఉంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం వలన శరీర బాధలు, కష్ట నష్టాలు తొలగి ఆయు ఆరోగ్యాలు కలిగి చక్కని తేజస్సుతో పాటు ఆ సూర్యభగవానుని అనుగ్రహంతో అనుకున్న పనులు అన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఆ సూర్యభగవానుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని పూజా విధానాలు, మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.